జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలిస్తే పథకాలు రద్దు అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. పథకాలు ఎట్లా రద్దు అవుతాయండి? ప్రభుత్వము ప్రజల కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వము. ఇక్కడ ప్రజలు వేరే పార్టీకి తీర్పిస్తే నువ్వు అధికారం కోల్పోతున్నావా? నువ్వు ఇయ్యలేనప్పుడు పథకాలు రద్దు చేసినప్పుడు అధికారం నుంచి దిగిపో. టీఆర్ఎస్ ప్రభుత్వానికి అది తెలివి తక్కువ మాట. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాడు పథకాలు ఏవైతే హామీలు ఇచ్చిందో వాటన్నిటిని అమలు చేయాలి. చేతగానోడు కుర్చీ దిగి పోవాలి. మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కదా, అజరుద్దీన్ మినిస్టర్ ఇచ్చిండు, మరి అటు కాంగ్రెస్ పోతాయి కదా ఓట్లని. అజారుద్దీన్ తోటి ఊరు గదలకు పేరు లేవదు. అజారుద్దీన్ పబ్లిక్లో ఉన్నటువంటి లీడర్ కాదు, ఆయన పారాషూట్ నుంచి వచ్చినటువంటి వాడు. ఎక్కడో క్రికెట్ ఆడిండి. ఈ ప్రజలు ఏం అవస్థలు పడుతున్నారు, ఈ బస్తీలలో ఏం ప్రాబ్లం ఉన్నది, ఈ ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయనేది అజారుద్దీన్కి అవసరం లేదు. ఏదో ఊహించుకొని రేవంత్ రెడ్డి అజారుద్దీన్ అడ్డం పెట్టుకొని ముస్లిం ఓట్లను కొల్లగొడదామని అనుకుంటున్నాడు. కానీ అది జరగని పని. మైనార్టీలంతా ఖచ్చితంగా టీఆర్ఎస్ వైపే ఉన్నారు, బీఆర్ఎస్ వైపు ఉన్నారు, కేసీఆర్ను ఆదరిస్తూ ఉన్నారు. ముస్లింలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారు. బోరబండలో మరీ పెద్ద ఎత్తున మైనార్టీలంతా బీఆర్ఎస్ వైపు ఉన్నారు. పెద్ద మెజార్టీ ఇవ్వడానికి వాళ్ళంతా రెడీగా ఉన్నారు. అజారుద్దీన్ కాదు కదా, ఎవరు వచ్చినా కూడా బీఆర్ఎస్ గెలుపును ఆపలేరు.